హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్లో గవర్నమెంట్, ప్రైవేట్ అలాగే సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే అప్డేట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మీ ముందుకు డిఆర్డిఓ నుంచి అయితే ఒక వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. చూసుకుంటే మనకు ఎగ్జామ్ లేకుండా ఈ జాబ్ నోటిఫికేషన్లో జాయిన్ అవ్వచ్చు. వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట ఇవి. ఈ వీడియోలో నేను క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేయండి. అలాగే మాక్సిమం షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇంకా ఎంతోమంది యూజర్స్ వీడియోని చూస్తే నాకెంతో హ్యాపీగా ఉంటుంది. అలాగే ఇంకా వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. ఫస్ట్ టైమ్ వచ్చిన యూజర్స్ ఉంటే గనుక ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే గనుక నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో, వితౌట్ ఎనీ డిలే మనం ఆహ్, అఫీషియల్ నోటిఫికేషన్‌లోకి వెళ్ళిపోదాం స్టూడెంట్స్. సో, చూసుకుంటే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు డీఆర్‌డీఓ నుంచి రిలీజ్ అయింది. సో, నేను diardio.government.in అనే వెబ్‌సైట్‌లో అయితే లాగిన్ అయ్యాను. సో, లాగిన్ అయిన తర్వాత మీరు కెరియర్ సెక్షన్స్‌లోకెళ్తే గనక మీకిలా డ్రాప్ డౌన్‌లో ఇలా మీకు పీడీఎఫ్ ఫైల్స్ అనేటివొస్తాయి. మనకు 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి 6థ్ మే రోజు ఇదొక నోటిఫికేషన్, అలాగే ఇదొక నోటిఫికేషన్. 6థ్ మే రోజు అయితే 2 రిలీజ్ అవ్వడం జరిగింది. సో, పీడీఎఫ్ ఫైల్ అయితే ఇవి ప్రస్తుతానికి నేను డౌన్‌లోడ్ చేశాను. సో, డౌన్‌లోడ్ చేశాను ఆల్రెడీ. సో, డౌన్‌లోడ్ చేసిన పీడీఎఫ్ ఫైల్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ పీడీఎఫ్ ఫైల్ వచ్చేసి మనకు టెక్నీషియన్‌కి సంబంధించిన పొజిషన్‌కి సంబంధించింది. ఇది వచ్చేసి మనకు ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. సో, ప్రతి ఒక్కరు వచ్చేసి ఆన్‌లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మనకు డీఆర్‌డీఓ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌కి సంబంధించింది. ఇక్కడ క్లియర్‌గా ఉంది చూసారు కదా! మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఇది మనకొచ్చేసి. సో, చూసుకున్నట్టయితే మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 25థ్ మే 2025 వరకైతే లాస్ట్ డేట్ అయితే ఉందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ క్రైటీరియా గనుక చూసుకున్నట్టయితే మనకి 18 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. సో, 18 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఇది అప్లై చేసుకోవచ్చని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, చూసుకున్నట్టయితే మనకు వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకు కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ నెట్వర్క్ మెయింటెనెన్స్ అండ్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అసిస్టెంట్ పొజిషన్‌కొచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రీషియన్‌కొచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. మనకు ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. డ్రాఫ్ట్స్‌మ్యాన్ మెకానికల్ చూసుకుంటే 2 వేకెన్సీస్, అలాగే ఫిట్టర్‌కొచ్చేసి 4 వేకెన్సీస్, అలాగే మెకానిస్ట్‌కొచ్చేసి మనకు 3 వేకెన్సీస్, మెకానిక్ మోటార్ వెహికల్‌కొచ్చేసి 3 వేకెన్సీస్, టర్నర్‌కొచ్చేసి 2 వేకెన్సీస్, వెల్డర్‌కొచ్చేసి 2 వేకెన్సీస్, మనకు ఫోటోగ్రాఫర్ 1 వేకెన్సీ అండ్ పెయింటర్ 1 వేకెన్సీ. టోటల్ మనకు 30 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ వేకెన్సీస్‌కి సంబంధించి వచ్చేసి మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే గనక వచ్చేసి 10థ్‌తో పాటు మనకు ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఐటీఐ పాస్ అయ్యి ఉండాలి. అలాగే అది వ్యాలిడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ అనమాట. ఎన్‌సీవీటీ వచ్చేసి నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్. ఇక్కడ నుంచి అయితే మీకు ఐటీఐ సర్టిఫికేట్ మీకు తెచ్చుకొని ఉండాలా. అలా అక్కడ కోర్స్ చేసి ఉండాలా. మనకు స్టైఫండ్ చూసుకుంటే మనకు 7,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, ఈ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ అండి. ఇదొచ్చేసి మన ఫస్ట్ నోటిఫికేషన్. ఇదొచ్చేసి టెక్నీషియన్‌కి సంబంధించిన నోటిఫికేషన్. మనకొచ్చేసి ఈ మెరిట్ లిస్ట్ సెలక్షన్ ప్రాసెస్ గనుక చూసుకున్నట్టయితే మనకొచ్చేసి అకాడమిక్ మెరిట్, రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ యాస్ మెనీ యాస్ రిక్వైర్డ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశాడు. ఆన్ ది బేసిస్ ఆఫ్ అకాడమిక్ మెరిట్ అంటే మీకు ఐటీఐలో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చినాయో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువైతే గనుక రిటన్ టెస్ట్ ఇక్కడ పెడతామంటున్నారు. ఫాలోడ్ బై ఇంటర్వ్యూ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, టోటల్ 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, మీరైతే ఇది అప్లై చేసుకోండి. సో, మనకొచ్చేసి చూసుకుంటే గనక మనకొచ్చేసి ఇది 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, నెక్స్ట్ పీడీఎఫ్ ఫైల్ గనక చూసుకున్నట్టయితే మనకు నెక్స్ట్ పీడీఎఫ్ ఫైల్ వచ్చేసి టోటల్‌గా మనకు ఇది గ్రాడ్యుయేషన్ సంబంధించింది. మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 10 వేకెన్సీస్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ 10 వేకెన్సీస్, మెకానికల్ ఇంజినీరింగ్ 5 వేకెన్సీస్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ 3 వేకెన్సీస్, బీకామ్ బీబీఏ వాళ్ళకు 10 వేకెన్సీస్, బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకు 10 వేకెన్సీస్, బీసీఏ వాళ్ళకి 5 వేకెన్సీస్, అలాగే బీఎల్ఐబీ, ఎస్సీ, బీఎల్ఐబీ, ఐ1, ఎస్సీ అనే దానికి 5 వేకెన్సీస్. 58 వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్‌గా మనకు. మినిమమ్ డిగ్రీ ఇంజినీరింగ్ టెక్నాలజీలో ఉండాలా ఏదైనా యూనివర్సిటీ నుంచి. అలాగే మనకొచ్చేసి డిగ్రీ గ్రాంటెడ్ బై స్టాట్యుటరీ యూనివర్సిటీ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. స్టైఫండ్ వచ్చేసి డిగ్రీ వాళ్ళకైతే 9,000 ఉంది ఇక్కడ. క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకనేమో డిప్లొమాకి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఉంది మనకు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ వచ్చేసి 8 వేకెన్సీస్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ 8 వేకెన్సీస్, మనకు మెకానికల్, ఆటోమొబైల్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్ 8 వేకెన్సీస్, మనకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 4 వేకెన్సీస్, సివిల్ ఇంజినీరింగ్ 2 వేకెన్సీస్. సో, 30 వేకెన్సీ అయితే ఉన్నాయి. మన డిప్లొమా చేసిన వాళ్ళకు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ గ్రాంటెడ్ బై స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆర్ రికగ్నైజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి స్టైఫండ్ 8,000 రూపీస్ అయితే ఉంటుంది. సో, మనకు గ్రాడ్యుయేషన్‌కి సంబంధించున్నాయి, ఐటీఐకి సంబంధించున్నాయి, డిప్లొమా ఇంజినీరింగ్‌కి సంబంధించున్నాయి. సో, చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో, ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. సెలక్షన్ ప్రాసెస్ దీనికి కూడా సేమ్ అండి. ఇక్కడ చూస్తే మనకొచ్చేసి
మన అకాడమిక్ మెరిట్ చూస్తారు. అకాడమిక్ మెరిట్‌లో మార్క్స్ ఎక్కువ ఉంటే అందులో సెలక్షన్ చేస్తారు. ఒకవేళ లార్జ్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తే మనకు రిటన్ టెస్ట్ పెడతారు. రిటన్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, దీనికి కూడా 25థ్ మే అనమాట లాస్ట్ డేట్. సో, ప్రతి ఒక్కరు వచ్చేసి 18 ఇయర్స్ అబోవ్ ఉండాలా అప్లై చేసే దానికి. సో, ప్రతి ఒక్కరైతే 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఒక ఇది మంచి ఆపర్చునిటీ అసలు మిస్ చేసుకోకుండా మీరు అప్లై చేస్తే గనక చాలా బావుంటది. బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. సో, ఈ వీడియోలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇదొచ్చేసి మనకు డీఆర్‌డీఓ అండి. సో, వీడియో అందరికి నచ్చిందనుకుంటే నచ్చితే వీడియోని లైక్ చేసి మాక్సిమం షేర్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.